హలో మామ. ఈరోజు ఎక్కడికి వచ్చేసినామంటే రామ్నగర్లో ఉన్న ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే 150 రూపాయలు కేజీ అని చెప్పేసి రొయ్యలు అని చెప్పేసి చెప్పారు అనమాట. అదే చెక్ చేద్దామని వచ్చినాం. మా డాడీ అయితే అడుగుతున్నాడు, వాళ్ళైతే సమాధానం అయితే ఇస్తలేరు. అడుగుతుంటే చెప్పట్లేదు. అందుకనే పక్క దానికైతే వెళ్ళేసినాము. వాళ్ళు ఇంకా అడిగిన వాళ్ళు ఇంకా చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. అందుకే మెల్లగా పక్కన చేపలు తీసుకున్నప్పుడు మనం కొట్టించుకుంటాం కదా, వాళ్ళు ఎంత రేట్ చెప్తారని చెప్పేసి నార్మల్గా అయితే చూసిన. చేప తినడం కాదురా బాబు, ఒకసారి వచ్చి చేపల మార్కెట్లోకి వచ్చి నించోరి, తెలుస్తుంది అప్పుడు చేప విలువేందో. లాస్ట్గా అయితే మా డాడీ అయితే రొయ్యలు అయితే తీసుకుర్రు. అసలు యాక్చువల్లీ అయితే కేజీ 180 కాదు, 250 300 రూపీస్లో ఉందన్నమాట రొయ్యలు. అందుకని తీసేసుకున్నాము. ఇక మా డాడీ అయితే మళ్ళీ తీసుకొని కవర్లు పట్టుకొని మెల్లమెల్లగా వెళ్తున్నాము. అది కొనాలి ఏంటంటే ఇది అయితే మొత్తం ఏదో పేరుంది చేప పేరు, కానీ ఇలా ఒకటే బోన్ ఉంటుందంట. మా డాడీ అయితే వేరే దగ్గర షాప్కి అయితే వెళ్తున్నాడు. కొర్రమట్టలు తీసుకున్నాం అనమాట. ఆల్రెడీ ఇది కుట్టించేస్తున్నాం మా ఆంటీ దగ్గర. ఈ ఓన్లీ చేప మాత్రమే బొక్క లేకుండా అయితే ఉంటుంది అనమాట. అడుగుతుందా అంటే అడుగుతుంది, పులుసుకు పెట్టుకుంటారా లేకపోతే ఫ్రై చేసుకుంటారా అని. అంటే ఆంటీ ఎట్లయినా చేసుకోవచ్చానంటే ఫ్రై చేసుకోవచ్చు, నార్మల్గా కర్రీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. అయితే ఎలా కట్ చేయమంటావు అంటే చిన్న చిన్న కట్ చేయండి ఆంటీ, కొంచెం పెద్ద కట్ చేయండి, చిన్న కట్ చేయండి అని చెప్తే ఆంటీ క్రౌడ్లో ఆంటీకి వినబడట్లేదు. అందుకనే ఇక సైజ్ చూసి ఆంటీ కొట్టేస్తుంది ఫటాఫట్. కొట్టిన తర్వాత ఇక మా డాడీని ఎక్కడ చూద్దామా అని అంటే దొక్కట్లేదా, ఇక ఆంటీ కొడుతుంది కదా, జర చూసామని చెప్పేసి ఆ చేప ఎలా కొడుతుంది మనం కూడా ఒకసారి ట్రై చేసామని చెప్పేసి అనుకున్నా. కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ కదా, మనకంటే రాదు. అందుకే ఆంటీ చెప్తున్నట్టు నేను వింటున్నాను అనమాట. ఆంటీ చెప్తుంది నేను వింటున్నా, ఇలా కట్ చేయాలి అట్లా కట్ చేయాలని చెప్పేసి చెప్తుంది. కానీ లాస్ట్కి అయితే ఆ తోక అనేది ఎందుకు కట్ చేశారో తెలుసా? అంటే నాకు కూడా తెలియదు అనుకోర్రి, ఏదో అట్లా డాకేసినాక అంతే. ఓకేనా, చాలా ఆంటీ తొందరగా కానీరంటే వేరేతో ముసలు పెడుతుంది ఆంటీ. అంత అయితే అయిపోయింది. ఒక్కసారి చేపల మార్కెట్లో పోయి చూడర్రా, అంత క్రౌడ్ ఉంది. అమ్మో, చాలా అంటే చాలా డేంజర్ ఉంది. చలో ప్యాక్ చేసుకొని ఇంటికి వచ్చేసిన. ఓకేనా, బాయ్.